హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో మనం 9th మ్యాథ్స్లో భాగంగా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ని ఎందుకన్నానంటే మనం ఈ చాప్టర్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ని అలాగే ఫార్ములాస్ని యాజ్ ఇట్ ఈజ్గా 10th క్లాస్లోని మెన్సురేషన్ అనే చాప్టర్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తాం. మీరు కనుక ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే ఆ నాలెడ్జ్తో 10th క్లాస్లో ఉన్న మెన్సురేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మోర్ దాన్ 80% వరకు ఎవరు సహాయం లేకుండానే మీరే ఓన్గా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఈ చాప్టర్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇందులో మనకి ఏరియాస్ వాల్యూమ్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడాలి. మనం ఆబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్స్ని మనం డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేస్తూ ఉంటాం. వాటిని వేటి ఆధారంగా క్లాసిఫై చేస్తామంటే వాటికి ఉండే డైమెన్షన్స్ ఆధారంగా వాటిని డిఫరెంట్ టైప్స్లో క్లాసిఫై చేస్తూ ఉంటాం. ఫస్ట్ మనం 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే దేనికి అయితే ఏ ఆబ్జెక్ట్కి అయితే లేకపోతే ఏ ఫిగర్కి అయితే మనకి ఓన్లీ 1 డైమెన్షన్ మాత్రమే, దాన్ని మనం లెంత్ అంటాం. ఓన్లీ లెంత్ మాత్రమే కలిగి ఉన్న మనం మ్యాథమెటికల్ ఫిగర్ని 1 డైమెన్షనల్ ఫిగర్ అంటాం అనమాట. దీన్నే షార్ట్కట్లో 1D ఫిగర్ అని కూడా అంటూ ఉంటాం. 1 డైమెన్షనల్ ఆర్ 1D. మనకి నోన్ డైమెన్షనల్ ఫిగర్స్ కూడా ఉన్నాయి. అదే పాయింట్కి మనకి ఏ విధమైన డైమెన్షన్స్ ఉండవు కదా, కాబట్టి దాన్ని నో డైమెన్షనల్ ఫిగర్ అని లేకపోతే 0 డైమెన్షనల్ ఫిగర్ అని అంటూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనం 1 డైమెన్షనల్ ఫిగర్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే లైన్ సెగ్మెంట్ చెప్పుకోవచ్చు. ఓకే, ఇక మనం 2 డైమెన్షనల్ ఫిగర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దాన్ని మనం షార్ట్కట్లో 2D ఫిగర్స్ అంటాం. ఓకే, 2 డైమెన్షనల్ ఫిగర్స్ దీన్నే మనం 2D ఫిగర్స్ అని కూడా అంటూ ఉంటాం కదా. అంటే ఏ ఆబ్జెక్ట్కి అయితే లేకపోతే ఏ ఫిగర్కి అయితే మనకి 2 డైమెన్షనల్స్ ఉంటాయో అవేంటి, లెంత్ అయితే బ్రెడ్త్ ఆర్ హైట్ రెండిట్లో ఏదో ఒకటి అనమాట ఉంటే, అంటే లెంత్తో పాటు ఏదో బ్రెడ్త్ ఆర్ హైట్ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నట్లయితే అట్లాంటి ఫిగర్స్ని అంటే 2 డైమెన్షన్స్ మాత్రమే కలిగి ఉన్న ఫిగర్స్ని మనం 2 డైమెన్షనల్ ఫిగర్స్ అని లేకపోతే 2D ఫిగర్స్ అని అంటూ ఉంటాం. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఆల్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్ వీటిని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సర్కిల్స్. ఇంకా చెప్పాలంటే మనం 2 డైమెన్షనల్ ఫిగర్స్ని ప్లేన్ ఫిగర్స్ అని కూడా అంటూ ఉంటాం. ఎందుకంటే ఈ ఫిగర్స్ని మనం ప్లేన్ మీద, ఈ బ్లాక్ బోర్డ్ అనేది వైట్ బోర్డ్ అనేది ఒక ప్లేన్ కదా, ఈ ప్లేన్ మీద మనం డ్రా చేయగలుగుతాం. ఇట్లాంటి ఫిగర్స్ని అంటే 2 డైమెన్షనల్ ఫిగర్స్ని మనం ప్లేన్ ఫిగర్స్ అని కూడా అంటూ ఉంటాం. ఇంకా మనం 3 డైమెన్షనల్ ఫిగర్స్ అంటే వీటినే మనం 3D ఫిగర్స్ అంటూ ఉంటాం కదా. ఆర్ 3D ఫిగర్స్ అంటే వేటికైతే 3 డైమెన్షన్స్ ఉంటాయో ఆ 3 డైమెన్షన్స్ ఏంటంటే లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. కొన్ని సందర్భాల్లో ఈ హైట్నే మనం డెప్త్గా తీసుకుంటాం అన్నమాట. ఇట్లా మనం ఏ ఆబ్జెక్ట్స్కి అయితే మనకి 3 డైమెన్షన్స్ ఉంటాయో అట్లాంటి ఆబ్జెక్ట్స్ని మనం 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ అని కానీ 3D ఆబ్జెక్ట్స్ అని కూడా అంటూ ఉంటాం. వీటినే మనం సాలిడ్ ఫిగర్స్ అని కూడా అంటూ ఉంటాం. సాలిడ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనకి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ అన్నా 3D ఆబ్జెక్ట్స్ అన్నా ఆర్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ అన్నా మనకి ఒకటే సూచిస్తుంది అనమాట. మనకి దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, స్పియర్ ఇట్లాంటి అన్నిటినీ కూడా మనం
3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, స్పియర్ అండ్ సో ఆన్. వీటిని మనం ప్రిజమ్స్ అని, అలాగే కొన్ని పిరమిడ్స్ కూడా మనకి సాలిడ్ ఆబ్జెక్ట్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఈ చాప్టర్లో అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో మనం ఈ క్యూబ్స్ అంటే 3D ఫిగర్స్ యొక్క 3D ఆబ్జెక్ట్స్ యొక్క సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేస్తాం. ఓకే, మనం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ వాల్యూమ్ అంటే ఏంటి, ఏరియా అంటే ఏంటి, రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఏరియాస్ గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఈ ఏరియాస్ గురించి మనం నేర్చుకోవడం 6th క్లాస్లోనే స్టార్ట్ చేస్తాం కదా. వాట్ ఈజ్ మెంట్ బై అన్ ఏరియా? ద స్పేస్ ఆక్యుపైడ్ బై అన్ ప్లేన్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఏరియా. అంటే మనం ఒక ప్లేన్ ఫిగరు ఎంత స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తుందో దట్ ఈజ్ కాల్డ్ ఏరియా ఆఫ్ ద ఫిగర్. అంటే ప్లేన్ ఫిగర్ అని దేన్ని చెప్పుకున్నాం మనం? 2 డైమెన్షనల్ ఫిగర్స్నే ప్లేన్ ఫిగర్స్ అంటాం కదా. ఒక 2 డైమెన్షనల్ ఫిగరు ఎంత స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తుందో, అంటే ఒక ప్లేన్ మీద ఎంత స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తుందో దట్ ఈజ్ కాల్డ్ ద ఏరియా ఆఫ్ ద ప్లేన్ ఫిగర్ అని చెప్పుకుంటాం అనమాట. ఇంకా వాల్యూమ్ అంటే, ఈ వాల్యూమ్ అనేది ఓన్లీ మనకి సాలిడ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే వర్తిస్తుంది అనమాట. అంటే ఏదైనా ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ స్పేస్లో ఎంత స్పేస్ని అయితే ఆక్యుపై చేసిందో, అంటే స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ సాలిడ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ వాల్యూమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ ఎంత స్పేస్ని అయితే ఆక్యుపై చేసిందో ఆ స్పేస్నే మనం వాల్యూమ్గా చెప్పుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ఏరియా మీన్స్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ ప్లేన్ ఫిగర్. వాల్యూమ్ మీన్స్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ సాలిడ్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిసినట్లయితే మనం ఎక్కడ ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడ వాల్యూమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, మనం ఏరియాని మనం ఎప్పుడు స్క్వేర్ యూనిట్స్లో మెజర్ చేస్తాం, అలాగే వాల్యూమ్ని క్యూబిక్ యూనిట్స్లలో మెజర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడి మెజర్మెంట్స్ మనకి సెంటీమీటర్స్లో ఇచ్చాడనుకోండి, అప్పుడు ఏరియా ఏమవుతుంది? స్క్వేర్ సెంటీమీటర్స్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ అని రాస్తాం. అలాగే మనకి వాల్యూమ్ ఏమవుతుందండి? క్యూబ్ సెంటీమీటర్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్, సెంటీమీటర్ క్యూబ్ అని రాస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ సాలిడ్ ఆబ్జెక్ట్స్ యొక్క అంటే 3D ఫిగర్స్ ఆబ్జెక్ట్స్ యొక్క సర్ఫేస్ ఏరియాస్ని వాల్యూమ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం క్యూబాయిడ్తో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై ఎ క్యూబాయిడ్? ఏ సాలిడ్ బౌండెడ్ బై రెక్టాంగులర్ స్పేసెస్ ఈజ్ కాల్డ్ ఏ క్యూబాయిడ్. అంటే మనం ఏ సాలిడ్ అయితే మనకి రెక్టాంగిల్స్తో బౌండెడ్ అయి ఉంటుందో, అంటే దాని ఫేసెస్ అన్నీ కూడా రెక్టాంగిల్స్గా ఉంటుందో దట్ సాలిడ్ ఈజ్ కాల్డ్ క్యూబాయిడ్. ఓకే, అంటే మనకి దీనికి ఎగ్జాంపుల్గా మనం రూమ్ చెప్పుకోవచ్చు. రూమ్లో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. మనకి చుట్టూ 4 వాల్స్ ఉంటాయి, అలాగే టాప్లో సీలింగ్ ఉంటుంది, కింద ఫ్లోర్ ఉంటుంది. టోటల్ మనకి 6 ఫేసెస్ ఉంటాయి కదా. ఈ 6 ఫేసెస్ అన్నీ కూడా ఏ షేప్లో ఉంటాయి అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి కదా. కాబట్టి ఇట్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ టు క్యూబాయిడ్. ఓకే, మనం క్యూబాయిడ్ సాధారణంగా డయాగ్రామ్ ఎట్లా వేస్తాం? సాధారణంగా ఇట్లా ఓకే, దిస్ ఈజ్ ఏ క్యూబాయిడ్. ఇప్పుడు మనం క్యూబాయిడ్ యొక్క ఏరియాస్ అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్కి మనం ఫార్ములాస్ రాబడతాం ఒకసారి. ఓకే, మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సాలిడ్ ఆబ్జెక్ట్కి మనకి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయంటే 3 డైమెన్షన్స్ ఉంటాయి. అవేంటి? లెంత్, బ్రెడ్త్, హైట్. కొన్ని సమయాల్లో హైట్నే మనం డెప్త్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెల్ ఉందనుకోండి, ఆ వెల్ మనకి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది, అది కూడా ఒక 3D ఆబ్జెక్టే కదా. మరి దానికి డెప్త్ ఉంటుంది అక్కడ మనకు, అంటే ఇక్కడ హైట్ బదులు మనం డెప్త్గా అనే టర్మ్ను ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఓకే, మనకి దీనికి 3 డైమెన్షన్స్ ఉంటాయని తెలుసు కదా. అదేంటి? లెంత్,
బ్రెడ్త్ అండ్ హైట్. ఇప్పుడు మనం క్యూబాయిడ్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాం, ఒక రూమ్ని చెప్పుకున్నాం. మనకి రూమ్కి ఎన్ని వాల్స్ ఉంటాయి, మనకి 4 వాల్స్ ఉంటాయి. ఆ 4 వాల్స్ యొక్క ఏరియాస్ని మనం ఏమంటామంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం అనమాట. లేటరల్ సర్ఫేస్ ఏరియా. దీన్నే ఒక్కొక్కసారి మనకి ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఆఫ్ ఏ రూమ్ అని కూడా అంటాం అనమాట. అంటే మనం ఒక రూమ్ యొక్క 3 మెజర్మెంట్స్ ఇచ్చి, అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చి ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఆఫ్ ద రూమ్ అని అడిగినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్కి ఫార్ములాని రాబడదాం. అసలు మనం వాల్యూస్ ఇచ్చినప్పుడు దీని యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫార్ములా వాడాలి అనేది, ఆ ఫార్ములాని మనమే ఒకసారి రాబట్టడానికి ప్రయత్నిద్దాం. దీన్ని మనం షార్ట్కట్లో LSA అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, క్యూబాయిడ్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాం, ఒక రూమ్ చెప్పుకున్నాం. ఈ రూమ్కి మనకి ఎన్ని వాల్స్ ఉంటాయి, 4 వాల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక రూమ్ అనుకుందాం, దీనికి మనకి 4 వాల్స్ ఉన్నాయి. ఆ 4 వాల్స్ ఏ షేప్లో ఉన్నాయి అంటే రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి కదా. అంటే ఆ 4 వాల్స్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసినట్లయితే మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ వస్తుంది. ఓకే, మనం ఒక్కొక్క వాల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. మన రెక్టాంగిల్ ఏరియాకి ఫార్ములా తెలుసు కదా, ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ని తీసుకుందాం, అంటే ఈ ఫేస్ని తీసుకుందాం. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. అందులో 4 ఏమో చుట్టూ ఉండే ఫేసెస్, వాటినే మనం వాల్స్ ఆఫ్ ద రూమ్ అంటున్నాం కదా. అలాగే టాప్లో మనకి ఏముంటుంది, సీలింగ్ ఉంటుంది. అలాగే బాటంలో ఫ్లోర్ ఉంటుంది. ఇప్పుడు మనం చుట్టూ ఉన్న ఈ 4 వాల్స్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ 4 కూడా మనకి రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి. రెక్టాంగిల్ యొక్క ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనకి మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, మనకి క్యూబాయిడ్కి 12 ఎడ్జెస్ ఉంటాయి. ఓకే, వీటిలో 4 ఎడ్జెస్ ఈక్వల్ లెంత్ని కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఇది హైట్ అయితే ఇది హెచ్ అవుతుంది, ఇది హెచ్, ఇది హెచ్ అవుతుంది. అట్లాగే మనకి ఇది ఎల్ అయితే దీని ఆపోజిట్ సైడ్ కూడా, ఎందుకంటే రెక్టాంగిల్స్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, కాబట్టి మనకి ఇది ఎల్ అవుతుంది. అట్లాగే ఈ టాప్లో ఇవి 2 కూడా మనకి ఎల్స్ అవుతాయి. అట్లాగే ఇది బి అయితే మనకి ఇది కూడా బి అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది బి అవుతుంది. ఎందుకంటే రెక్టాంగులర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క వాల్ని తీసుకుందాం. ఫస్ట్ ఈ ఫ్రంట్ వాల్ని తీసుకున్నట్లయితే, ఆ ఫ్రంట్ ఫేస్ని తీసుకున్నట్లయితే అది రెక్టాంగులర్ షేప్లో ఉంది. దాని యొక్క లెంత్ ఎంత అంటే ఎల్, బ్రెడ్త్ అంటే ఇక్కడ హైట్, అదే బ్రెడ్త్ అంటే ఇక్కడ హైట్ అంటే హెచ్. కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎల్ ఇంటూ హెచ్ అవుతుంది. అంటే ఏరియా ఈక్వల్ టు LH అవుతుంది ప్లస్. నెక్స్ట్ దీని ఆపోజిట్ ఫేస్ కూడా సేమ్ ఏరియాని కలిగి ఉంటుంది కదా, ఎందుకంటే ఒక రూమ్కి ఆపోజిట్ వాల్స్ అనేవి ఒకే మనకి సైజులో ఉంటాయి, అంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి. కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే మనకి సేమ్ షేపు సేమ్ సైజు ఉన్న ఫిగర్స్ని మనం కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. వాటి యొక్క ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దీని ఆపోజిట్ ఫేస్ యొక్క ఏరియా కూడా సేమ్ అవుతుంది, కాబట్టి అది కూడా మనకి LH అవుతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ ఫేస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. అది కూడా ఒక రెక్టాంగిలే. దీని యొక్క లెంత్ B, బ్రెడ్త్ హైట్ అనుకుంటే దాని ఏరియా ఏమవుతుంది, BH అవుతుంది. అంటే BH ప్లస్ దీని ఆపోజిట్ స్పేస్ యొక్క ఏరియా కూడా సేమ్ అవుతుంది. ఆ 2 కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి కాబట్టి BH. ఓకే, ఇక్కడ మనకి LHలు 2 ఉన్నాయి కదంటే 2LH, ఇక్కడ BHలు 2 ఉన్నాయి కదా 2BH. ఇప్పుడు ఇక్కడ ఈ 2 టర్మ్స్లోని కూడా మనం ఏం కామన్ తీయగలం అంటే 2ని కామన్ తీయగలం, అలాగే H కామన్ తీయగలం. ఎందుకంటే 2 టర్మ్స్లోని మనకి 2Hలు కామన్గా ఉన్నాయి కదా, కాబట్టి 2H కామన్ తీసినట్లయితే ఇక్కడ మనకి ఏముంటుంది, ఫస్ట్ టర్మ్లో L ఉంటుంది, అలాగే సెకండ్ టర్మ్లో మనకి B ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఇంకా చెప్పాలంటే ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఆఫ్ ఏ రూమ్ అనమాట. ఓకే, దీన్ని మనం స్క్వేర్ యూనిట్స్లో కొలుస్తాం కదా, అంటే స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇప్పుడు మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే
ఈ 4 వాల్స్కి అంటే రూమ్ యొక్క 4 వాల్స్ యొక్క ఏరియా మనం యాడ్ చేసినట్లయితే లేటరల్ సర్ఫేసే వస్తుంది. మరి టాపు అంటే సీలింగ్ అండ్ బాటమ్ అంటే ఫ్లోర్ ఈ రెండింటి యొక్క ఏరియా కూడా యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 ఫేసెస్ యొక్క ఏరియాస్ యాడ్ చేసినట్టు అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ దీన్ని మనం షార్ట్కట్లో టీఎస్ఏ అంటూ ఉంటాం. దిస్ ఈక్వల్ టు ఓకే, మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ తెలుసు కదా, 2LB 2LH ప్లస్ 2BH ప్లస్ దీనికి మనం ఏం చేయాలి, ఈ బాటమ్ ఫేస్ యొక్క ఏరియాని టాప్ ఫేస్ యొక్క ఏరియాని యాడ్ చేయాలి. బాటమ్ ఏ షేప్లో ఉంది, అది కూడా రెక్టాంగులర్ షేప్లో ఉంది. దీని లెంత్ ఏమో L, బ్రెడ్త్ ఏమో B, కాబట్టి LB ప్లస్ టాప్ కూడా సేమ్ అదే షేప్లో ఉంది కదా, ఎందుకంటే మనకి క్యూబాయిడ్లో ఆపోజిట్ ఫేసెస్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ కాబట్టి దాని ఏరియా కూడా మనకి ఏమవుతుంది, LBనే అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి LBలు 2 ఉన్నాయి కదా, అంటే 2LH ప్లస్ 2BH ప్లస్ 2LB అన్నీ అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్లో కూడా మనకి 2 అనేది కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏముంటుంది, LH ప్లస్ BH ప్లస్ LB. దీన్నే మనం ఆర్డర్లో రాసినట్లయితే 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH. దిస్ ఈజ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. అంటే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అంటే ఒక క్యూబాయిడ్ యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చి దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటనమాట, 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ యూనిట్స్ మనం ఏరియా కాబట్టి మనం స్క్వేర్ యూనిట్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ క్యూబాయిడ్ అనేది ఒక ప్రిజంకి ఎగ్జాంపుల్. అసలు ప్రిజం అంటే ఏంటి, మనకి ప్రిజం అని దేన్ని అంటారంటే అంటే ఏ సాలిడ్ ఆబ్జెక్ట్ని మనం ప్రిజం అంటామంటే మనం ఏ సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క బేసు మనకి అంటే టాప్ ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవి అంటే పాలిగన్స్, రెగ్యులర్ పాలిగన్ అయ్యి. ఓకే, మళ్ళీ లేటరల్ సర్ఫేసెస్ అంటే చుట్టూ ఉండే సర్ఫేసెస్ అనేవి రెక్టాంగులర్ షేప్లో ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ప్రిజం అంటాం. ఈ ప్రిజంకి ఈ క్యూబాయిడ్ ఎగ్జాంపుల్ అవుతుంది, అట్లాగే క్యూబ్ కూడా ఎగ్జాంపుల్ అవుతుంది. ఇంకా మనం ప్రిజం యొక్క నేమ్స్ని దాని బేస్కు ఉండే సైడ్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి మనం దాని పేరు మారుస్తూ ఉంటాం. అంటే మనకి ట్రయాంగులర్ ప్రిజం అని, ఇట్లాగే స్క్వేర్ ప్రిజం అని ఇట్లా అంటూ ఉంటాం. అంటే ఒక ప్రిజం యొక్క బాటమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇక్కడ చూడండి దీని బేసు అండ్ టాపు రెండు కూడా ట్రయాంగులర్ షేప్లోనే ఉన్నాయి, కాంగ్రుయెంట్ ఫిగర్స్. నెక్స్ట్ చుట్టూ ఉన్న ఫేసెస్ ఇక్కడ 3 ఫేసెస్ ఉన్నాయి కదా, అవి 3 కూడా మనకి రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్రిజం అవుతుంది అనమాట. ఓకే, మనకి దీన్ని బేస్ అనేది ట్రయాంగులర్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని ట్రయాంగులర్ ప్రిజం అంటాం. ఓకే, ఏ ప్రిజం యొక్క మనం లేటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే మనం బేస్ పెరిమీటర్ అంటే ఈ బేస్ యొక్క ఈ 3 సైడ్స్ ఉన్నాయి కదా, 3 సైడ్ యొక్క మెజర్మెంట్స్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని దాని యొక్క పెరిమీటర్ అంటాం. పెరిమీటర్ని మనం P అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా, అంటే బేస్ పెరిమీటర్ని హైట్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. మరి అంటే PH అవుతుంది అనమాట. ఇదేంటి లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా అవుతుంది. అట్లాగే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే లేటరల్ సర్ఫేస్ ఏరియాకి బేస్ ఏరియాస్ని 2 యాడ్ చేయాలి, ఎందుకంటే బాటము టాప్ ఒకే షేప్లో ఉంటాయి కదా. అంటే మనం అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా ఇది ఉపయోగిస్తే సరిపోతుంది. అట్లాగే మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మనం బేస్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి వాల్యూమ్ వస్తుంది. అంటే ఏ ప్రిజం తీసుకున్నా సరే ఓకే, మనం వాల్యూమ్ కావాలి అంటే ఏం చేయాలి, బేస్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఈక్వల్ టు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, క్యూబాయిడ్ కూడా ఒక ప్రిజమే కాబట్టి మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, బేస్ ఏరియా ఇంటూ హైట్.
ఓకే, ఈ క్యూబాయిడ్ యొక్క బేస్ ఏ షేప్లో ఉంది? రెక్టాంగులర్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీని యొక్క లెంత్ ఎల్, బ్రెడ్త్ బి కాబట్టి ఎల్బి అవుతుంది. అంటే బేస్ ఏరియా ఎంత అవుతుంది? ఎల్బి అవుతుంది. ఇంటూ దీని హైట్ ఎంత అంటే హెచ్ కదా, అంటే బేస్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి హెచ్తో మల్టిప్లై చేయాలి. అంటే ఎల్బి ఇంటూ హెచ్ ఏమవుతుంది? ఎల్బిహెచ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఓకే, అంటే మనకి దీన్ని మనం వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ యూనిట్స్లో మేజర్ చేస్తాం అనమాట. ఇవి మూడు కూడా మనకి క్యూబాయిడ్కి సంబంధించిన ఫార్ములాస్ అనమాట. అంటే మనం ఇక్కడ 3 ఫార్ములాస్ని రాబట్టాం క్యూబాయిడ్కి. ఏంటవి? లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఓకే, ఇప్పుడు మనం క్యూబ్ యొక్క ఫార్ములాస్ డిడక్ట్ చేద్దాం, అంటే రాబడదాం. మనకి క్యూబ్ కూడా మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి కదా, లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఓకే, అసలు మనకు క్యూబ్, వాట్ ఈజ్ మెంట్ బై ఏ క్యూబ్ అంటే మనకి ఏ క్యూబాయిడ్లో అయితే లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆల్ ఆర్ ఈక్వల్గా ఉంటాయో దట్ సాలిడ్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ ఆర్ దట్ క్యూబాయిడ్ ఈజ్ కాల్డ్ మన క్యూబ్ అని పిలవచ్చు అనమాట. అంటే మనకి క్యూబ్ కూడా ఒక క్యూబాయిడే. అయితే మనకి ఏ క్యూబాయిడ్లో అయితే లెంత్, బ్రెడ్త్, హైట్ ఈక్వల్గా ఉంటాయో, అంటే 3 మెజర్మెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయో దాన్ని మనం క్యూబ్ అనవచ్చు అనమాట. ఓకే, ఈ క్యూబ్ యొక్క సైడ్ని మనం ఎస్ అనుకోవచ్చు, ఏ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకున్నాం అనుకోండి, లెంత్ ఏ అయితే ఏ అవుతుంది, అట్ ద సేమ్ టైం హైట్ కూడా ఏ అవుతుంది అనమాట. అన్ని మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకి లేటరల్ సర్ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. మనం చుట్టూ ఉన్న ఈ ఫేసెస్ని మనం లేటరల్ సర్ఫేసెస్ అంటాం కదా. మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటే ఈ 4 చుట్టూ ఉండే 4 ఫేసెస్ యొక్క ఏరియాస్ని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకే, ఈ ఫేసెస్ ఏ షేప్లో ఉన్నాయి? మనకి స్క్వేర్ షేప్లో ఉంటాయి, ఎందుకంటే సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, మనకి స్క్వేర్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? సైడ్ స్క్వేర్. ఇక్కడ మనం సైడ్ని ఏ అనుకున్నాం కాబట్టి ఏ స్క్వేర్. అంటే మనకి ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క స్క్వేర్ యొక్క ఏరియా ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఎందుకంటే 4 ఫేసెస్ కూడా మనకి కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి అనమాట. అంటే వాటి సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, అంటే షేపు సైజు సేమ్ ఉంటాయి కాబట్టి అవి కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి. ఒక్కొక్క ఫేస్ యొక్క ఏరియా ఏ స్క్వేర్ కాబట్టి మనం 4 ఏ స్క్వేర్స్ని యాడ్ చేసాం. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? 4 ఏ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. నెక్స్ట్ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ టోటల్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి మనకి క్యూబ్కి? 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, 6 కూడా కాంగ్రుయెంట్ ఫిగర్స్. మనకి అవన్నీ కూడా స్క్వేర్ షేప్లో ఉంటాయి. స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్. అంటే మనకి ఇక్కడ 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 ఏ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. మనకి ఇక క్యూబ్ కూడా మనకి ప్రిజంకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది కూడా ఒక ప్రిజమే. మనం ప్రిజం యొక్క వాల్యూమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? బేస్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ బేస్ ఏ షేప్లో ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది. దాని యొక్క ఏరియా ఎంతంటే సైడ్ ఏ కాబట్టి ఏ స్క్వేర్ అవుతుంది, అంటే ఏ స్క్వేర్ ఇంటూ దీన్ని హైట్తో మల్టిప్లై చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది. హైట్ ఎంత అవుతుందంటే హైట్ కూడా ఏ యూనిట్సే కదా కాబట్టి ఏ అవుతుంది. ఓకే, ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్. మనం 8th క్లాస్లో నేర్చుకుంటాం కదా, బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం. ఏకి పవర్ ఏం లేదు కాబట్టి 1. ఇక్కడ ఏ పవర్ 2 + 1 అంటే 3, అంటే ఏ క్యూబ్. ఏ క్యూబ్ క్యూబిక్ యూనిట్స్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద ఫార్ములా ఫర్ క్యూబ్. మనం ఇప్పుడు ఈ ఫార్ములాస్ను ఉపయోగించండి, ఇప్పటి వరకు మనం డిరైవ్ చేసిన ఫార్ములాస్ను ఉపయోగించి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. మనకి పేజ్ నెంబర్ 216లో ఉన్న డూ దిస్లోని ఫస్ట్ సమ్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ విత్ సైడ్ 4 సెంటీమీటర్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటో తెలిసినట్లయితే ఏ ప్రాబ్లమ్నైనా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన మెజర్మెంట్ ఏంటి? సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇచ్చారు.
మనం దాన్ని ఏమనుకుంటున్నాం, ఏ అనుకుంటున్నాం కదా, అంటే ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది, అంటే ఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం షార్ట్కట్లో టీఎస్సీ అంటున్నాం కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 6a స్క్వేర్. 6a స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 6 ఇంటూ ఏని మనం 4తో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 4 స్క్వేర్. ఓకే, ఫస్ట్ మనం పవర్స్ సింప్లిఫై చేస్తాం కదా. 4ని స్క్వేర్ చేస్తే 4 4s ఆర్ 16. ఓకే, ఇప్పుడు 6 16s ఆర్ 96. ఇక్కడ మనకి యూనిట్స్ ఏంటి, సెంటీమీటర్స్లో ఇచ్చారు. మనం ఏరియాస్ని స్క్వేర్ యూనిట్స్లో మెజర్ చేస్తాం కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతున్నారు. ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ ఎట్లా రాసినా ఒకటే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. ఫైండ్ ద పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. మనకి ఒక క్యూబ్ యొక్క ఈచ్ ఎడ్జ్ని 50% ఇంక్రీజ్ చేసినట్లయితే దాని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు అనమాట. మనం దీన్ని ఏదైనా వేరియబుల్ ఎక్స్గా తీసుకుని చేయొచ్చు, లేకపోతే 100ని బేస్ చేసుకుని కూడా చేయొచ్చు అనమాట. అంటే స్క్వేర్ యొక్క సైడ్ని 100 యూనిట్స్గా తీసుకుని కూడా చేయొచ్చు అనమాట. ఎట్లా చేసినా మనకి ఒకే ఆన్సర్ వస్తుంది. ఓకే, మనం ఆ క్యూబ్ యొక్క సైడ్ని 100 యూనిట్స్ అనుకుందాం. లెట్ ఏ ఈక్వల్ టు 100 యూనిట్స్. ఎందుకంటే ఇక్కడ మనకి 50% ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి పర్సెంట్ అంటే ఏంటి, పర్ ఎవ్రీ 100. అప్పుడు మనకి 100కి ఎంత పెంచాలో ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒరిజినల్గా ఆ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ మనం ఆ క్యూబ్ యొక్క సైడ్ని 100 యూనిట్స్గా తీసుకున్నాం, లేకపోతే 100 సెంటీమీటర్స్గా తీసుకున్నాం. ఇప్పుడు దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు దీన్ని A1 అనుకుందాం. ఎందుకంటే తర్వాత మనం ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కదా, దాన్ని A2 అనుకోవచ్చు. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటి, 6a స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 6 ఇంటూ ఏని మనం 100 సెంటీమీటర్స్ ఆర్ యూనిట్స్గా తీసుకున్నాం కదా, 100ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 100 స్క్వేర్ ఈక్వల్ టు 6 ఇంటూ 100ని స్క్వేర్ చేస్తే 10,000 అవుతుంది కదండి. జీరోస్ డబుల్ అవుతాయి మనకు. 1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది, జీరోస్ డబుల్ అవుతాయి అంటే 4 జీరోస్ అవుతాయి, 10,000. అంటే దిస్ ఈక్వల్ టు 60,000 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆర్ స్క్వేర్ యూనిట్స్ ఏదనుకుంటే అది. ఇదేంటి, యాక్చువల్గా ఆ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ సైడ్ని ఆ క్యూబ్ యొక్క ఈచ్ ఎడ్జ్ని 50% ఇంక్రీజ్ చేసామనుకోండి. యాక్చువల్గా ఎడ్జ్ లెంత్ ఎంత, 100 సెంటీమీటర్స్. 50% అంటే పర్ ఎవ్రీ 100కి 50 పెంచాలి. ఇక్కడ 100 తీసుకున్నాం కాబట్టి ఇంకొక 50 పెంచితే సరిపోతుంది, అంటే 150 అవుతుంది అనమాట. దెన్ ద ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ ఇంక్రీజ్డ్ బై 50%. అప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఒరిజినల్గా 100 ప్లస్ దీనికి 50% ఇంక్రీజ్ చేస్తాం అంటే 50 ఈక్వల్ టు 150 సెంటీమీటర్స్ ఆర్ యూనిట్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంక్రీజ్ చేసిన తర్వాత అంటే ఆ క్యూబ్ యొక్క ఎడ్జ్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత దాని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు దీన్ని A2 అనుకుందాం. ఫార్ములా ఏంటి, 6a స్క్వేర్. కాకపోతే ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 150 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 6 ఇంటూ 150 స్క్వేర్ ఈక్వల్ టు 6 ఇంటూ 15 15s ఆర్ 225. జీరోస్ డబుల్ అవుతాయి కదా. ఓకే, మల్టిప్లై చేసినట్లయితే 0 0 5 6 5s ఆర్ 30 0 3 6 2s ఆర్ 12 ప్లస్ 3 15 5 1 6 2s ఆర్ 12 ప్లస్ 1 13. అంటే 1,35,000 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఎప్పుడు మనం ఆ క్యూబ్ యొక్క ఈచ్ ఎడ్జ్ని 50% ఇంక్రీజ్ చేసినప్పుడు. అయితే మనకి ఏమంటున్నారు, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది. ఫస్ట్ మనం ఎంత ఇంక్రీజ్ అయ్యిందో మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాన్ని మనం పర్సంటేజ్లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా. మనకి ఎంత ఇంక్రీజ్ అయిందో తెలియాలంటే ఏం చేయాలి, A2లోంచి మనం A1 మైనస్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనకి A2 ఎంత వచ్చింది, 1,00,000
35,000 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. మైనస్ A1 ఎంత మనకి 60,000. ఓకే, మైనస్ చేసినట్లయితే 0 0 0, 5 మైనస్ 0 5. ఇక్కడ మనకి 13 మైనస్ 6 అంటే 75,000 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయ్యిందనమాట. అంటే ఒరిజినల్గా మనకి 60,000 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది దాని ఏరియా, దాని టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత వచ్చింది? 1,35,000 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 75,000. అంటే ఇక్కడ మనకి ఎంత ఇంక్రీజ్ అయిందనమాట? 75,000 స్క్వేర్ సెంటీమీటర్స్ దాని టోటల్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది. మనం ఇప్పుడు దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలి కదా, ఎందుకంటే మనకి ఇంక్రీజ్ అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్లోకి మార్చుదాం. మనకి ఎంత ఇంక్రీజ్ అయింది? 75,000 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది. యాక్చువల్గా ఎంత ఉండాలి? 60,000. అంటే 60,000 పర్సంటేజ్ అంటే మనం ఏమనుకున్నాం? పర్ ఎవ్రీ 100 కదా, కాబట్టి 100తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఇది పెరిగినది ఎంత ఇంక్రీజ్ అయింది బై దేని మీద పెరిగింది? 60,000 మీద పెరిగింది. మనం పర్సంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వేస్తాం. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇంకా 6 టేబుల్ ఉంది కదా, 6 1s are 6, 1 ఉంది 15, 2 6s are 12, ఇంకా 3 ఉంది 13, 5 6s are 30. అంటే 125% ఇంక్రీజ్ అయిందనమాట. అంటే మనకి ఒక క్యూబ్ యొక్క సైడ్ని అదే ఎడ్జ్ని 50% ఇంక్రీజ్ చేసినప్పుడు దాని టోటల్ సర్ఫేస్ ఏరియాలో మనకి ఎంత పెరుగుదల కనిపించింది అంటే పర్సంటేజ్లో 125% ఇంక్రీజ్ అయ్యిందని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం పేజ్ నెంబర్ 217లో ఉన్న ట్రై దీస్లోని సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ హూజ్ వాల్యూమ్ ఈజ్ 1000 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ మనకి ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. అయితే దాని యొక్క ఎడ్జ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా మనకి క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ఆర్ ఎస్ క్యూబ్. ఓకే, అంటే మనం వాల్యూమ్ ఏ క్యూబ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. దీని నుంచి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ఏ ఈక్వల్ టు లేకపోతే దీన్ని మనం ఏ క్యూబ్ ఈక్వల్ టు 1000 ఎట్లా రాయొచ్చు? 10 క్యూబ్ అని రాయొచ్చు కదా. 10 × 10 × 10 1000 అవుతుంది. మనం ఆల్రెడీ 8th క్లాస్లో ఎక్స్పరెంట్స్ అండ్ పవర్స్లో నేర్చుకుంటాం కదా. బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, పవర్స్ ఈక్వల్గా ఉంటే బేసెస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనకి పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి బేసెస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏ ఈక్వల్ టు 10 అవుతుంది. అంటే 10 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అంటే ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత అవుతుంది అనమాట? 10 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 218 పేజీలో ఉన్న డూ దిస్లోని ఫస్ట్ వన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఇఫ్ L ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, B ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అండ్ H ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటి? గివెన్ లెంత్ L ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, B ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అండ్ H ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటి మనకి? LBH. అంటే L అంటే 12 ఇంటూ B మీన్స్ 10 ఇంటూ H మీన్స్ 8. 12 8s are 96 ఇంటూ 10 అంటే 960. ఇక్కడ ఏ వాల్యూమ్ కదా, సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట. అంటే ఆ క్యూబ్ యొక్క వాల్యూమ్ 960 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ 10 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? మనకి ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఇచ్చారు. అది ఏ ఆర్ ఎస్ ఏదో ఒకటి కనుక్కోవచ్చు కదా మనం. ఏ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. మనకి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్. అంటే ఏ ప్లేస్లో మనం ఎంత రాస్తాం? 10 సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10. 10 10s are 100, 100 10s are 1000. ఇది వాల్యూమ్ కదా. ఇక్కడ మనకి ఏం ఇచ్చారు? సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్.
ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగులర్ ప్రిజం. ఇక్కడ ఒక ఐసోసెలస్ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్రిజంని ఇచ్చారు. అంటే దీని యొక్క బేసు ఒక ఐసోసెలస్ రైట్ యాంగిల్ అనమాట, ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి దీన్ని ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగులర్ ప్రిజం అని పిలుస్తున్నాం. దీని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మనం ప్రిజం యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. బేస్ ఏరియా వస్తే దాన్ని మనం హైట్తో మల్టిప్లై చేసినట్లయితే మనం ప్రిజం యొక్క వాల్యూమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని నిలబెట్టినట్లయితే బేస్ ఏ షేప్లో ఉంది? మనకి ట్రయాంగులర్ షేప్లో ఉంది. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకి ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే హాఫ్ బీహెచ్. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఐసోసెలస్ అన్నారంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఎప్పుడు కూడా లార్జెస్ట్ సైడ్ అవుతుంది, దాన్నే హైపోటెన్యూస్ అంటాం. ఇంకా మిగిలిన టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది 5 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా 5 సెంటీమీటర్స్ అవుతాయి. వాటిని మనం ఒక దాన్ని బేస్ తీసుకుంటే మరొక దాన్ని హైట్గా తీసుకుంటాం కదా. కాబట్టి ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ద బేస్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆర్ బేస్ ఏరియా. ఇక్కడ బేస్ మనకి రైట్ యాంగిల్ షేప్లో ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది. దీని యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్ బీహెచ్, అంటే హాఫ్ ఇంటూ బేస్ 5 అయితే హైట్ కూడా 5 అవుతుంది. ఎందుకంటే ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ కూడా అవుతుంది. రైట్ యాంగిల్తో పాటు అది ఐసోసెలస్ ట్రయాంగిల్ కూడా అవుతుంది. ఈ టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే హాఫ్ ఇంటూ 5 ఇంటూ 5, 5 5s are 25/2 ఏరియా కదా, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, మనం యాక్చువల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ప్రిజం కదా, ప్రిజం యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఈక్వల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఎంత వచ్చింది మనకి? 25/2 ఇంటూ హైట్ ఎంత అవుతుంది? 8 సెంటీమీటర్స్ అవుతుంది కదా, ఇంటూ 8. ఓకే, 2 టేబుల్ 8లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 25 4s are 100 స్క్వేర్స్ క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది వాల్యూమ్ కదా, కాబట్టి ఈ ప్రిజం యొక్క వాల్యూమ్ ఎంత అవుతుందంటే 100 క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్లోని మరికొంత భాగాన్ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.